హాయ్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ అన్నీ. దిస్ ఈస్ మై డే 3 ఇన్ లక్నో. ముందు డే 1 అండ్ డే 2 చూసాను. ఇఫ్ ఎట్ ఆల్ చూడకపోతే వన్స్ చెక్ ఇట్ అవుట్. ముందే ఎందుకు మాట్లాడలేదంటే ముందు దట్ ఎర్లీ మార్నింగ్ స్పారోస్ అరవడం స్మూత్నింగ్గా ఉంటుందని మాట్లాడలేదనమాట. యాజ్ యూజువల్గా మళ్ళీ నాకు పీకాకే ఎదురుపడింది. నాకు డైలీ ఒక్కసారైనా కనబడుతుంది అనమాట అది. అండ్ ద ప్లేస్ వేర్ ఐ లివ్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్యారడైజ్లా ఉండిద్ది అనమాట. మొత్తం గ్రీనరీ, ఎటు చూసినా గ్రీనరీ, అటు వెళ్ళినా గ్రీనరీ, ఇటు వెళ్ళినా గ్రీనరీ. యూ డోంట్ ఈవెన్ నో ఎంతమంది కష్టపడుతున్నారంటే అక్కడ మొక్కలు పెంచడానికి, లైక్ సిన్స్ ఎకో సిస్టమ్ని కాపాడుకోవడానికి. అసలు ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారో. నేను ఓన్లీ రోజెస్ తీసాను ఎందుకంటే ఇట్ లుక్స్ గుడ్ ఇన్ వీడియో అని. మిగిలిన చెట్లు కూడా బాగుంటాయి. ఓన్లీ లైక్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్ తీసే కంటే ఫ్లవర్స్ ఉంటే చూడడానికి కూడా ఎంత క్యూట్గా ఉంటుంది కదా, ఐ ఫీస్ట్లా ఉంటుందని ఐ క్లిక్డ్ ఓన్లీ ఫ్లవర్స్. కానీ నిజంగా ఎంత బాగుందండి. చలి మాత్రం బేభత్సంగా ఉందన్నమాట. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ కొంచెం చలి మనకి అలవాట్లేదు కాబట్టి, రూమ్లో హీటర్స్ ఉన్నాయి కాబట్టి మేము గెట్ ఆన్ అవుతున్నాం. కానీ లేకపోతే చాలా 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 కష్టం. వాళ్ళందరూ చెప్తున్నారు ఇది ఇంకా చలి స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు. కానీ మనకి అలవాట్లేదు కాబట్టి ఇట్స్ కొంచెం టఫ్ అని చెప్పాలన్నమాట. కానీ ఫ్లవర్స్ మెయింటెనెన్స్ ఉంది టూ గుడ్ అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ అక్కడ చిన్న సైక్లింగ్ కూడా చేశాను. లైక్ నేను సైకిల్ తొక్కి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. బట్ ఇట్స్ లైక్ ఎక్స్ప్లోరింగ్ మీ, అంటే నన్ను నేనే ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో అనిపించింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ లిటిల్ థింగ్ దేర్. మళ్ళీ వచ్చే ఛాన్స్ కాదు అన్నట్టు వెళ్ళాము. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అన్నట్టు ఐఎమ్ స్టార్టెడ్ మై సైక్లింగ్. అంటే లైక్ ఒక 1 hour అలా తిరిగాము, చుట్టూ అంతా చూసి వచ్చాము. చెప్పాను కదండి, దే ఆర్ బ్యూటిఫుల్ వర్కర్స్. ఎంత బాగుందంటే అంత బాగుండింది. ఆఫ్టర్ కంప్లీషన్ మేము అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఎక్వేరియం విజిట్ చేయడం జరిగిందనమాట. లైక్ యూజువల్గా ఎక్వేరియం ఏముంది, అందరూ వెళ్తారు కదా, ఎక్వేరియం లేని పెద్ద చెప్పుకోవడానికి ఏముంది అని మీరు అనుకుంటే అది నిజంగా చాలా తప్పండి. ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అనమాట. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సేవింగ్ జెనెటిక్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. లైక్ సెన్స్ అంతరించిపోతున్న చేపల్ని అంతరించిపోకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారనమాట. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫండెడ్ సెక్టర్ అనమాట. అసలు చెప్తున్నానండి, ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా మన ఊర్లలో అక్కడెక్కడ ఎక్వేరియంస్ చూస్తుంటాం. ఇట్ ఈస్ క్వైట్ కామన్. కానీ ఇది మచ్ బిగ్గర్ అండ్ మచ్చర్ బిగ్గర్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 114 or 44 ఇన్స్టిట్యూట్స్ ఈ అండర్లో ఉంటాయి జస్ట్ టు సేవ్ ఫిషరీస్. చేప సంపదని అంతరించిపోకుండా కాపాడడానికి మాత్రమే వీళ్ళు వర్క్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఆల్మోస్ట్ 3500 స్పీషీస్ అంటే 3500 రకాలు చేపలు మన ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయంట. కానీ డ్యూ టు ఏమంటారు, పొల్యూషన్ అవ్వచ్చు, క్లైమేటిక్ చేంజెస్ అవ్వచ్చు, వాతావరణం మార్పుల వల్ల అవి అంతరించుకుపోతూ ఉంటున్నాయంట. సో ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే అవి అంతరించిపోకుండా వాళ్ళని భద్రంగా కాపాడతారు. అండ్ మీరు ఇప్పుడు చూడండి, సీడ్ బ్యాంకింగ్ అంటామంటే మనం సీడ్స్ అంతరించిపోకుండా వరి నుంచి కొన్ని విత్తనాలు, లేకపోతే మొక్కజొన్న నుంచి కొన్ని విత్తనాలు, పత్తి నుంచి కొన్ని విత్తనాలు, ఇలా అన్నీ సేకరించి సీడ్ బ్యాంకింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవి ఫార్మింగ్ అగ్రి బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తూ ఉంటాయి అనమాట. అలాగా చేపలు అంతరించిపోకుండా, ఒకవేళ అంతరించిపోతే ఆ స్పీసీస్ని మళ్ళీ, ఆ జాతిని మళ్ళీ బతికించడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారన్నమాట. మొక్కని పెంచడం ఎంత కష్టమో ఒక చేపని పెంచడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం. ఎందుకంటే మొక్క ఒక మట్టిని బట్టి, ఒక నీటిని బట్టి, వాతావరణాన్ని బట్టి మనం గెస్ చేయగలం. కానీ చేప అలా కాదు. అది పూటకు ఒకలా ఉంటుంది, ఒకలాంటి నీటిలో ఉంటుంది, ఒకలాంటి ఆహారం తీసుకుంటుంది. ఒక చేప చాలా క్లోజ్గా ఉంటుంది. కొన్ని చేపలు అసలు దగ్గరికి కూడా రానివ్వవు. ఒక చేప ఉంది, అది లిటరల్లీ ఎలా అంటే మనం చెయ్యి ఎటు చూపిస్తుంటే షీఈ్ మూవింగ్ దట్ వే, అంటే అది ఒక ఫ్రెండ్లీ ఫిష్ అనమాట. కొన్ని చేపలు అయితే మన దగ్గరికి కూడా రానివ్వట్లేదు. వాటికి చాలా ఎమోషన్స్ ఉంటాయంట.
అండ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ఎక్వేరియం చూసినప్పుడైతే ఇట్స్ నాట్ లైక్ ఎక్వేరియం, ఇట్స్ బిగ్గర్ చెప్పాను కదా, చాలా చాలా పెద్దదని. ఒక్కొక్క ఫిష్కి దాని మూడుకి తగ్గట్టు, దాని ఇష్టానికి తగ్గట్టు ఎక్వేరియం సెటప్ చేశారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ. దానికి కొంచెం బురదగా ఉండడం ఇష్టమైతే బురద లాంటి నీటిని క్రియేట్ చేశారు. కొంచెం చెట్లతో ఉండడం ఇష్టమైతే వాళ్ళు ఒక చేపని, అది పుట్టినప్పటి నుంచి ఐ సెడ్ కదా, ఇదే అనమాట ఫిష్. లైక్ మనం చేయి పెడితే అది కూడా మన చేతిని ఫాలో అవుతూ వస్తుందన్నమాట. దానికి ఒక మంచి ఎల్లో కలర్ థీమ్ ఇచ్చి చాలా బాగా ఉందన్నమాట. దాన్ని ఫ్లవర్ ఫిష్ ఆర్ క్రౌన్ ఫిష్, అంటే కిరీటం లాంటి ఒక ఫిష్ అనమాట. ఒక ఫ్లవర్ ఉండిద్ది దాని నెత్తి మీద అన్నట్టు. మనం చేయి పెడుతుంటే షీఈస్ కమ్మింగ్ అండ్ షీఈస్ ఫాలోయింగ్ అంటే అదొక ఫ్రెండ్లీ ఫిష్ అనమాట. తనకి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం బాగా నచ్చుతుందంట. వాటికి ఎమోషన్స్ని, వాటి ఫీలింగ్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే, మనం మనుషులమై ఉండి ఒక మనిషికి మనం ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వం, కానీ ఒక జంతువుకి దాని ఫీలింగ్స్ ఏంటి, దాని ఎమోషన్స్ ఏంటి, దాన్ని ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, దాన్ని ఎలాంటి ప్లేసెస్లో ఉంచితే అది ఆనందంగా ఉంటుంది అని ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఒక టీం ఉందన్నమాట. దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉందో ఒక జీవి ప్రాణానికి కూడా అంతే విలువిస్తున్నారు. అలా అంటే దే ఆర్ ఈక్వల్లీ ట్రీటింగ్, ఒక మనిషిని, ఒక జీవిని ఈక్వల్గా ట్రీట్ చేసే అంత ఓపిక, సహనం వాళ్ళకి చాలా ఉందన్నమాట. ఇంకా నేను చాలా క్లిప్స్ యాడ్ చేయలేదు, కానీ థౌజండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అక్కడ. తీస్తూ ఉంటే ఇంకా వీడియో లాంగ్ లెంత్ అయిపోతుందని నేనే కొంచెం అన్నీ కాకుండా కొన్ని స్పెసిఫిక్గా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అలాంటివి నేను యాడ్ చేశాను అనమాట. నాకైతే ఆ ప్లేస్కి వెళ్ళగానే ఐ ఫెల్ట్ దట్ నేను ఇప్పుడున్న ప్లేస్ అయితే మొక్కలకి ఎంత వాల్యూ ఇస్తున్నారో అక్కడ ఉన్న ప్లేస్ అయితే లైక్ ఫిషెస్కి అంత వాల్యూ ఇస్తున్నారనమాట. మనం చాలా మన ఓన్ మిస్టేక్స్ వల్ల వీఆర్ పొల్యూటింగ్ అవర్ ఓన్ క్లైమేట్. మన క్లైమేట్ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం అనమాట. అలా అందువల్ల ఇలాంటి అందమైన చిన్న చేపలన్నీ అనవసరంగా చనిపోతున్నాయి. సో వీ హ్యావ్ టు చేంజ్. మనం చాలా మారాలి, చాలా కాదు చాలా 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 చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలాంటి అద్భుతాలు ఎన్నో మిస్ అయిపోతాయి మనం చేసే చిన్న తప్పుల వల్ల. అదొక ఈల్ అనుకుంటండి. వీటిలన్ని చేపల్లోనే అది విడిగా ఒక ఉన్న ఎక్వేరియంలోనే దాన్ని విడిగా పెట్టారనమాట. షీఈస్ ఫ్లోటింగ్, కింద నుంచి పై వరకు తిరుగుతూనే ఉంటుంది అది. ఇంకా చాలా స్పీషీస్ ఉన్నాయి. ఈ స్పీషీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ దాని చుట్టూ ఉన్న పిల్స్ అన్నీ కొంచెం ఏమంటారు గుచ్చుకునేలాగా ఉన్నాయి, కానీ అవి డేంజరస్ కాదంట, వెరీ ఫ్రెండ్లీ అంట. అది అయిపోయిన తర్వాత మేము ఒక మ్యూజియం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఏమంటారు స్టేట్ చేప అనమాట. చూసారా అక్కడ ఉంది కొరమీను అని. అది మన అక్కడ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఫేమస్, ఓకే లైక్ రెగ్యులర్గా దొరికేదనో లేకపోతే ఆ ఊరికి ఫేమస్ అనో ఒక్కొక్క చేపని డిస్ప్లే చేశారనమాట. అలా మన ఆంధ్ర తెలంగాణకి కొరమీను, అండ్ మన ఎక్కువ తినే పులస ఎలస అదేమో వెస్ట్ బెంగాల్కి చెందిందనమాట. మనం తినే చందువ ఏమో మహారాష్ట్రకి చెందిందంట. సో అలా చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాలి. కానీ ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇవన్నీ అంటే డిస్క్లోజర్ ఆఫ్ బోర్డ్స్ అనమాట. ఎలాంటి బోర్డ్స్ ఏ ఊరిలో వాడేవారు, ఇంతకుముందు ఎలా వాడేవారు, ఇప్పుడు ఎలా వాడేవారు, దానికి రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జిబిషన్లా పెట్టారు. చాలా క్యూట్గా ఉంది. అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన కాకినాడ ఆంధ్ర కోస్ట్ బోట్ కూడా ఒకటి అందులో పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చి జెస్సీ. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్నోలో చిన్న లైక్ ఒక ఎగ్జిబిషన్లా ఉంటే తీసుకెళ్ళారనమాట. నాకు అంత బీభత్సంగా ఏమనిపించలేదు, లైక్ మన ఊర్లో ఉన్నట్టే ఉన్నింది. జస్ట్ ఏ హ్యాపీ డే బట్ హెక్టిక్ డే. బాగుంది, ఎంజాయ్ చేసాము, కొత్తగా నేర్చుకున్నాము, చూసాము. ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ గుడ్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.